వేదం శివస్వరూపం అని వేదమే శివుడు, శివుడే వేదంగా భావించి వేదాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ఇటు 10 తరాలు అటు 10 తరాల వంశస్థులు స్వర్గానికి వెళతారని శ్రీ వేదస్మార్త ప్రవర్త విద్వత్ పరీక్షత్ నాయకులు అన్నారు. మే 2-3 తేదీల్లో వేద సభలను కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షులు గుడ్లదొన మురళీకృష్ణ తెలిపారు. దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తానని తెలిపారు. 2వ తేదీ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుండి వేద విద్యార్థులు, వేద పండితులతో ఆదిశంకరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య తెలిపారు. పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు వేదంలో సర్టిఫికేట్లు అందజేయటమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే వేద సభల్లో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేదశిష్ల శర్మ తెలిపారు. సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మండలం, ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా, ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2-3 తేదీల్లో జరుగుతాయి. ఈ 2-3 తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని, అలాగే వేద పండితుల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున. ఈ సంవత్సరం మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని, లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట, ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన యొక్క శక్తి తీసుకున్నాడు, విద్వత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదేవిధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక పరిషత్ తరపున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేద పండితులు మనం పిలుస్తున్నాం. వేద పండితులతో పాటు విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వేద పరీక్ష చదువుకునేవాళ్ళు, స్మార్త పరీక్ష చదువుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పరీక్ష పాల్గొంటారు. వారికి 2వ తేదీ పరీక్ష జరుగుతుంది. 3వ తేదీ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సత్కారం చేయటం, వాళ్ళ వేద ఆశ్రయించిన 4 వేదాలు వాళ్ళు పఠనం చేస్తారు. అందరు వినాల్సింది అప్పుడేను. 4 వేద పఠనం జరుగుతుంది ఇక్కడ, అన్ని వేదాలు పఠనం జరుగుతుంది. వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము. కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, వాళ్ళక్క 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వేదాన్ని మీరందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 52వ 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి కోరుకుంటూ, మనం ఈ రోజున ఈ యొక్క బ్రాహ్మణ జాతి కానీ, ఈ హిందూ సనాతన ధర్మం కానీ ఈరోజు ఇట్లా నిలబడి ఉన్నాం కారణం అంటే ఆదిశంకర భగవత్పాదులు వారి అనుగ్రహంతో ఈరోజు మనం ఇట్లా నివసిస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఈ శంకర జయంతి సభల్ని ఈ ఒంగోలులో జరుపుతూ వస్తున్నారు పెద్దలందరూ కూడా. ఈ సంవత్సరం కొత్తగా కార్యవర్గ సమితి ఏర్పడింది. ఈ కమిటీతోటి ఈ సభలు, ఈ శంకరాచార్య యొక్క జయంతి నాడు వేద పరీక్షలు, స్మార్త పరీక్షలు 2 జరుగుతున్నాయి. కావున ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఏ గ్రామంలో చదువుతున్నా ఏ పట్టణంలో చదువుతున్నా కూడా ఇక్కడికి వచ్చి రేపటి రోజున ఈ యొక్క శంకర జయంతి నాడు పరీక్షలు ఇచ్చి ఎవరు ప్రథమ స్థానాన్ని పొందుతారో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వారి యొక్క విద్వత్తును బట్టి వారి సన్మానం జరుగుతుంది. ఈ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం మాత్రం ఈ శోభాయాత్రను బాగా దిగ్విజయంగా జరపాలని, ఈ సభలని ఇట్లనే దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కమిటీ సభ్యుల ద్వారా నేను కూడా తెలియపరుస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర జయంతి నాడు ఒంగోలులో ఉన్న పురోహితులు, స్మార్త పురోహితులు, వేద పండితులు వీరందరూ కూడా దీనికి మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తూ వారికి ముఖతః మరలా తెలియపరుస్తున్నాం. అట్లా చరవాణి ద్వారా కూడా తెలియపరుస్తాం వారికి. కావున ప్రతి ఒక్కరు మరిచిపోకుండా ఈ 2వ తారీఖు శంకర జయంతి నాడు, 2వ తారీఖు 3వ తారీఖు నాడు ఒంగోలులో ఉన్న స్మార్త పురోహితులు, వేద పండితులు అందరూ కూడా ఇక్కడే ఉండి ఈ యొక్క శంకర జయంతిని అభివృద్ధి చెందేట్టుగా, దినదినాభివృద్ధిగా బాగా ఉత్సవం జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ